ఇక శివనారాయణ ఇంటికి పనికి వెళ్తారు దీపా కార్తీక్. అందరూ హాల్లోనే ఉండటంతో పలకరిస్తారు. సాయంత్రం కాస్త త్వరగా వెళ్తామని దీపా, కార్తీక్ బాబు చెబుతారు. దాంతో జ్యోత్స్న ఎందుకు అని ప్రశ్నిస్తుంది. అనసూయ గారి తమ్ముడికి ఆర్థికం ఉంది అని కార్తీక్ చెబుతాడు. అలా చెబుతున్నావేంటి? దీపా వాళ్ల నాన్న అని, మా మామయ్య ఆర్థికం అని చెప్పొచ్చు కదా అని పారుజాతం సందేహం వ్యక్తం చేస్తుంది. ఎలాగో అన్న ఒక్కడే కదా అని కార్తీక్ బాబు బదులిస్తాడు. ఇంతకీ ఏం చేస్తారని అడగటంతో అన్నదానం చేస్తున్నామని బదులిస్తారు. ఇక శివనారాయణ, దశరథతో పాటు అందరినీ రావాలని కోరుతారు. శివనారాయణ మాత్రం రెస్టారెంట్లో పని ఉందని సున్నితంగా చెబుతాడు. ఇక కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను లోటు లేకుండా చూసుకోండి అని చెబుతాడు. జ్యోత్స్నకు చెప్పి దీపాకు 25,000 కూడా ఇచ్చి పంపించు అని చెబుతాడు శివనారాయణ. దాంతో దీపా, కార్తీక్ బాబు సంతోషిస్తారు. ఇక తండ్రిపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు దీపాపై దశరథ ప్రశంసల వర్షం కురిపిస్తాడు.